తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఒక పార్టీ కష్టపడి వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 108 సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే ఎందుకు నిరాకరిస్తున్నారు? లోక్ భవన్కి పదే వెళ్ళాలా? నిన్న వెళ్ళారు, నిరాకరించారు. ఈరోజు వెళ్ళారు, నిరాకరించారు. ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని 112 ఎమ్మెల్యేలతో ఒక లేఖను ఇచ్చారు కదా. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న తర్వాత అసెంబ్లీలో వాళ్ళు నిరూపించుకుంటారని చెప్పారు కదా. కానీ ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు గవర్నర్ గారు అని చెప్పి తీవ్రంగా మండిపడుతున్నారు విజయ్ తలపతి గారు. అయితే రీసెంట్గా దీని మీద కొంతమంది ఏం చెప్తున్నారంటే, కర్ణాటకలో 2018లో 104 సీట్లు వచ్చాయి బీజేపీకి. మరి ఆ రోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి యడ్యూరప్ప గారిని సీఎం చేయలేదా? మరి ఆ రోజు ఎట్లా చేశారు? మరి ఈరోజు ఎందుకు మీరు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇటు పక్కన చూసుకుంటే డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఫామ్ చేసేటట్టయితే 2 పార్టీలు కలిపి వచ్చేది వాళ్ళకి 106 సీట్లు 107 సీట్లు వస్తాయి వాళ్ళకు కూడా. మిగతా పార్టీలు ఐఎంఎల్ పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ, లేదా పిఎంకే పార్టీ కానీ ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకు వచ్చేది 120 సీట్లు. కానీ ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా, సింగిల్ పార్టీకే 108 సీట్లు వచ్చాయి కదా. మరి దీనికి అధికారం చేయడానికి దీనికి హక్కు ఉంది కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సుప్రీంకోర్టు వెళ్ళే యోచనలో కూడా ఉన్నారంట టీవీకే పార్టీ వాళ్ళు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది, తమిళనాడులో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది మనం వేచి చూడాలి.